ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా జడ్జి, జిల్లా న్యాయాధికారి సంస్థ చైర్మన్ ఏ భారతి ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్తో కలిసి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించారు. దీని ద్వారా జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లా జడ్జి భారతి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించిన అనంతరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జిల్లా ఇన్ఛార్జి సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం పద్మజ న్యాయవాదులతో కలిసి సమావేశమయ్యారు. జిల్లాలో మాజీ సైనికులు ఎంతమంది ఉన్నారు, వితంతువులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి సమస్యలు ఉంటున్నాయనే విషయమై చర్చించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సైనికులకు, వితంతువులకు న్యాయపరమైన సమస్యలు నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా పరిష్కరించడం జరుగుతున్నట్టు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి సైనిక సంక్షేమ శాఖ అధికారి పద్మజ మాట్లాడుతూ జిల్లాలో 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికుల వితంతువులు ఉన్నారని తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. అదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే అబ్బాయి అమ్మాయి నాన్నకి తెలుసు అతను ఏ ఊళ్ళో ఉన్నాడు, కానీ అమ్మాయి సో వాళ్ళ అప్రోచ్ అవ్వాలి. అడ్రస్ ఎక్కడో తెలిస్తే వాళ్ళ ఆఫీసర్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు మేడం. మీరు పర్సనల్గా లెటర్ పెడితే వాళ్ళ ఆఫీసర్స్ కూడా దాన్ని చేస్తారు, కానీ వాళ్ళకి అది కూడా తెలియదు మేడం. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ మన సైనిక వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా అతను ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే మేడం. అడ్రస్ కూడా 56 APO అనే రాయాలి మేడం. కరెక్ట్గా ఆ పేరు కూడా ఏ కంటోన్మెంట్ అనేది కూడా ఉండదు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది. వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు. ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో, మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. పద్మజ అనే నేను జిల్లా సైనిక సంక్షేమాధికారి, ప్రకాశం జిల్లాకి పనిచేస్తున్నాను. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో మాజీ సైనికులకి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒకటి ఈ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. దీని ద్వారా ప్రకాశం జిల్లాలో మనకి దరిదాపు ఒక 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికుల వితంతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయడలా ఈ కార్యాలయానికి వచ్చి వీరి ద్వారా పరిష్కరించుకునేదానికి ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి మా జిల్లాలోని మాజీ సైనికులకి ఎవరికన్నా ఏదన్నా న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఈ కార్యాలయం దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు వారానికి 2 రోజులు అనేది ఇంకా ఏమీ చెప్పలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వీరిని పిలిపించి వారి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించే అవకాశము కల్పిస్తున్నారు వాళ్ళు. కనుక మాజీ సైనికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్లినిక్ ఇంకా అది ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదండి. ఇద్దరు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు. అవి ఇంకా రిటర్న్లో ఏం రాలేదు మనకి. ఎప్పుడు వస్తారు అనేది వివరాలు ఇంకా తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. ఒక మేడము ఇస్తున్నారు, ఆవిడ పేరు అదేనేది మేము తర్వాత ఇంటిమేషన్ ఇస్తాం. మాకు గ్రూపులు ఉన్నాయి మాజీ సైనికులకి, దాంట్లో పోస్ట్ చేసేస్తాము. అది గమనించుకొని మాజీ సైనికులకి ఏదన్నా న్యాయపరంగా సలహాలు కానీ అవసరం కానీ ఉంటే మీ కార్యాలయానికి వచ్చి వారి ద్వారా పరిష్కరించుకోవడానికి తగిన అవకాశం ఇది, మంచి అవకాశం ఇది, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.